హే గాయ్స్, మీలో ఎంతమంది ఇప్పటికీ కూడా రోకలలో సిమెంట్ దంచుతారనేది కమెంట్ చేసేసేయండి. ఇంకా నాగల చవితి రోజు తెల్లవారే అయితే అందరూ కూడా ఈ విధంగా సిమెంట్ దంచుకొని నాగయ్యకి ప్రసాదంగా తీసుకువెళ్తున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి మా ఇంటికి దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మా ఇంటికి దగ్గరలో చాలా పుట్టలే ఉన్నాయి కానీ ఖాళీ లేదన్నమాట. సో ఇంకా కొంచెం మేము లోపలికి వెళ్ళి వెతకాల్సి వస్తుంది దానికోసం. ఫైనలీ ఇంకా పుట్ట అయితే దొరికేసింది. ఇంకా మేము రాకముందే ఎవరో ఆల్రెడీ 2-3 పూజ అయితే చేసుకున్నట్టున్నారు ఈ పుట్టకి. ఇంకా రాగానే మేమైతే బియ్యం పిండి పసుపు కుంకుమతో ఈ విధంగా ముగ్గులు అయితే వేసేసుకుంటున్నాం. మీలో ఎంతమందికి దీపావళి కన్నా నాగల చవితి అంటే ఇష్టం అనేది కామెంట్ చేసేసేయండి. ఐఎమ్ ది పర్సన్, నాగల చవితి అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా నాగయ్యకి ప్రసాదంగా ఇవన్నీ కూడా తీసుకొచ్చేసాము. గుడ్లు, పాలు, అరటిపళ్ళు, చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఇంకా దేవుడికి దండం పెట్టుకుని దీపం వెలిగించేసి మేము తీసుకున్న టవల్ని అయితే పుట్ట మీద ఈ విధంగా వేసేసాము. నాగల చవితి రోజు ఏది లేకపోయినా సిమ్మిట్ ఏదేనండి నువ్వులతో చేసే నువ్వులుండ అనేది కన్ఫర్మ్ గా ఉండాలి. ఇంకా మేము తీసుకొచ్చిన పాలు, గుడ్లు, ప్రసాదాలు అయితే ఒక్కొక్కరుగా వేసేసుకుంటున్నాము. నాగల చవితి రోజు చాలా మంది పెద్దలకు మడపలు కూడా వేస్తూ ఉంటారు. మీలో ఎంతమంది అలా చేస్తారనేది కమెంట్ చేసేసేయండి. ఇంకా ఫైనల్ గా మా బుడ్డోడు వంత అయితే వచ్చేసింది. ఇంకా వాడు కూడా వేసేసాడు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నాగయ్యకి హారతి అయితే ఇచ్చేసి మేము కూడా తీసేసుకున్నాము. ఇంకా పుట్టమన్న అయితే ఒక్కొక్కరిగా బొట్లు అయితే పెట్టేసుకున్నాము. ఇంకా దీపావళి రోజు మిగిలిపోయిన బాంబులన్నీ కూడా నాగల చవితి రోజు కంప్లీట్ చేసేసేయాలి కదా. ఇంకా నేనైతే ఇక్కడ చిచ్చుబుట్లు అయితే వెలిగించుకుంటున్నాను. దీపావళి రోజు ఒక్కటంటే ఒక్కటి కూడా వెలిగించలేదు. మా నాగల చవితి అయితే ఈ రోజు ఈ విధంగా గడిచింది. అందరికీ కూడా హ్యాపీ నాగల చవితి.